హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు హార్నికాస్ వరల్డ్. ఈరోజైతే వీడియో ఏంటంటే ఇది సండే రొటీన్ అన్నమాట. నా సండే ఎలా గడిచింది అనేది మీకు చూపిస్తానన్నమాట. ఈరోజైతే మార్నింగ్ లేవగానే పిల్లలకి నెయిల్స్ అయితే తీసేసానన్నమాట. పిల్లలకి నెయిల్స్ తీసేసి పాపకైతే జుట్టు పైకి కట్టేసి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చానన్నమాట. ఇల్లు బయట బాల్కనీ అయితే ఊకేసుకున్నాను. ఈరోజు సండే కాబట్టి పూజ అయితే చేయట్లేము. చేస్తుండే ఏమన్నా వర్క్ ఉంటే చేస్తుండే, కానీ సండే కదా లేట్గా లేచి ఇంకా పూజ అయితే చేయలేమన్నమాట. ఇంకా నేనైతే పాల ప్యాకెట్ తెప్పించాను. సేమియా ఉప్మా చేద్దామని సేమియా ప్యాకెట్ కూడా తెప్పించాను అనమాట. ఇంకా పాలైతే కట్ చేసి గిన్నెలో పోసాను. ఇంత ముందుకు కరోనాకి ముందు పాల ప్యాకెట్లో వాటర్ పోసి షేక్ చేసి పోసుకుంటుండే, కానీ ఆఫ్టర్ కరోనా అయితే నేను అలాంటి పనులు ఏం చేయట్లేదు. జస్ట్ పాల ప్యాకెట్లో పాలు తీసేసి పాల ప్యాకెట్ పడేస్తున్నాను అనమాట. అందులో కొన్ని వాటర్ వేసుకొని ఇంకా నేనైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. మీలో ఎంతమంది అంతకు ముందుకైతే ఎప్పుడు పాల ప్యాకెట్లో వాటర్ వేసి ఇల్లు గిలికి కొట్టి మరి పాలలో పోసేదాన్ని. ఇప్పుడు పోయట్లేదు. మీలో ఎంతమంది అలా చేసేవాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారన్నది కామెంట్ చేయండి. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, సరేనా? ఇంక ఇప్పుడైతే నేను సేమియా ప్యాకెట్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే ఇలా నోట్తో చింపేస్తాను, కానీ వీడియోలో కొంచెం బాగా కనిపించాలి కదా అని చాక్ పెట్టి చింపుతున్నాను అనమాట. ఇంకా చాక్తో కట్ చేసి నేనైతే కొలుచుకుంటున్నాను అనమాట. నార్మల్ ఉప్మా అనుకోండి, ఎలా అయినా వాటర్ పీల్చేసుకుంటుంది. ఇదైతే సేమియా అంత సాఫ్ట్గా అయిపోయి ఇలా స్టిక్కీగా అయిపోయి అతుక్కుంటుంది అనమాట. మనకి పుల్లలుగా రావాలంటే కొంచెం వాటర్ సేమియా ఒక అందాజతో కోల్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే గ్లాస్తో చేస్తున్నాను. నిన్న కూడా సేమియా ఉప్మానే చేశాను, మా ఆయనకు నచ్చింది. ఇవాళ కూడా మళ్ళీ సేమియా ఉప్మానే చేయమన్నా. మా పెద్దోడికి ఇడ్లీ కావాలట. సడన్గా ఇడ్లీ అంటే ఏ నుంచి వస్తుంది చెప్పండి? బయట నుంచి తెప్పించుకున్న పిండి అయితే అది వాళ్ళు ఎలా రుబ్బుతారో తెలీదు. బయట నుంచి అలాంటివి తీసుకోను అనమాట. అదే ప్యాకెట్ది వేరే బ్రాండ్స్ ఉంటాయి కదా అంటే అవి ఎప్పటివో ఉంటాయి కదా, అలా ఎలా వాడతాము అన్నాడు అనమాట మా ఆయన. ఇంకా సరే అని చెప్పి సేమియా చేస్తున్నాను. ఇంకా నిన్న కొన్ని పాపడాలు వేయించుకున్నాను కదా స్కూల్ నుంచి వచ్చాక. ఆయిల్ ఉంటే ఆయిల్ని ఇంకో చిన్న కటోరలకు షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెమే ఉంది, దాంట్లోనే సేమియా వేయించుదామని. నేను గిన్నెలు వేసుకోనికి చూసుకోను అనమాట. వీలైనంత మట్టు కళ్ళలోనే చేస్తాను. అలాగే మీరు చూడొచ్చు, నేను పెద్దగా గిన్నెలు వాడను. ఎన్ని గిన్నెలు ఉన్నా అలా పక్కకు పెట్టి అవి అలా బూజు పట్టిపోతూ ఉంటాయి, కానీ వండే వాటిలోనే వండుతూ తిప్పుతూ ఉంటారనమాట. మా వాడికి ఇంకా చాలా ఆకలిస్తుందంట. వాడి బాధ కాదు, మా ఆకలిస్తుంది మా ఏమైనా పెట్టుమా అంటే రోజు టైంకి అంతే కదా, పిల్లలు అట్లాగే చేస్తారు అనిపిస్తుంది. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగే చేసి పెట్టినా, ఎప్పుడైనా ఫాస్ట్గా వంట చేసేసి పెట్టినా నాకు ఇప్పుడు వద్దు, నాకు ఆకలి అవ్వట్లేదు, అప్పుడే తినాలా, అప్పుడే టైం అవుతుందా అంటారు. ఇంకా అవ్వని రోజు చూడండి, నాకు ఆకలి వేస్తుంది, వాళ్ళకి కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఆకలిస్తుంది, ఏమైనా పెట్టు, నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను అసలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సిట్ అట. ఏంటో ఇంగ్లీష్ తెగ వాడేస్తూ నా వల్ల కావట్లేదు అని చెప్తూ ఉన్నాడనమాట. అయ్యో బాబాయ్ ఏంటి ఇది వీడియోలా అనుకొని సరే ఆజ్ఞాను చేస్తున్నాను కదా అంటే ఈలోపు ఏమైనా పెట్టుమా అన్నాడు అనమాట. ఫ్రిడ్జ్లో క్యారెట్స్ ఉంది, డేట్స్ ఉంది, వెళ్ళి తిను కావాలంటే అని చెప్పాను. ఇంకా వాడు వెళ్ళాను. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్ అయింది ఇంతసేపు నేను చూపించిన గ్లాస్తో. ఇంకా మా అమ్మాయి వచ్చి సతాయిస్తూ ఉంది, క్యారెట్ కడిగి అంటే ఆగుమా కడిగిస్తానని చెప్తూ ఉన్నాను అనమాట. అది చూడండి ఏడుస్తూ ఉన్నాడు ఆకలేస్తుందని చెప్పి. నేను ఒక్క ఉల్లిపాయ, 2 క్యారెట్స్, ఒక పొటాటో తీసుకున్నాను. పొటాటో అయితే యూజువల్లీ ఉప్మా అయ్యేటప్పుడు కట్ చేసుకుంటాను కదా. అలాగే మీరందరు సండే స్పెషల్గా ఏం చేసుకున్నారు? మాదైతే చాలా లేట్గా కొనసాగుతుంది తెలుసా. సండే వస్తే మా ఆయన ఎక్కడికైనా డ్యూటీకి వెళ్తా అంటే టెంపర్వేర్కి ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా తప్పదుగా ఫాస్ట్గా లేవాల్సి వస్తుంది. కానీ సండేస్ టెంపర్వేర్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ లంచ్ బాక్స్ తీసుకెళ్ళాడు, అప్పుడు కూడా ఒక రకంగా లేటే అవుతుంది. మోస్ట్లీ సండే అంటేనే లేట్ అవుతుంది మాకు, ఎందుకంటే కొంచెం రెస్ట్ మోడ్లో లేట్గా లేస్తాము. ఇంకా ఆ రోజే అన్ని పనులు పెట్టుకుంటాం. యాక్చువల్లీ ఈ సండే నేను మా పిల్లల నేల్స్ తీసాను కదా, లాస్ట్ సండే మా ఆయన నెయిల్స్, ఆయన గడ్డాలు అవన్నీ
అట్లుంటుంది అనమాట. ఒక్కొక్క సండే ఒక్కొక్కరి పని ఉంటుంది. నెయిల్స్ అని, లాస్ట్ సండే ఆయిలింగ్ డే అనమాట, పిల్లలకి నూనె రుద్ది అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఒక పక్క అవి కట్ చేసుకుంటూనే ఇంకో పక్క అయితే సేమియా కూడా వేయించేసుకుంటూ ఉన్నాను అనమాట. కొంచెం మంచి కలర్లు వస్తే మంచిగా కనిపిస్తుంది అని నా ఫీలింగ్. కొంతమంది లైట్గా వేయించకుండా చేసుకుంటారు, కొంతమంది అలాగే పెట్టుకుంటారు. మీరు అదేం తిప్పాను అనుకోకండి, అది సిమ్లోనే ఉంది, కానీ షేప్ అలా ఉందన్నమాట, కొంచెం క్రాస్గా. ఈ లోపు అయితే నేను కట్ చేసుకున్నాను. అల్లం అయితే తురుముకున్నాను అనమాట. అల్లం పేస్ట్ అయింది. నేను అల్లం పేస్ట్ లేక అల్లం తురిమేసాను. ఆ టేస్ట్ బాగుంది కదా అని ఇవాళ కూడా ఇంకా అదే చేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని వేపుకుంటున్నాను అనమాట. ఇంక ఉప్మాలు అవి అయితే స్మాష్ అవ్వక్కర్లేదు కదా. అల్లమును క్యారెట్ ఒకేసారి వేసుకున్నాను. ఇవి కలిపేసి నేనైతే ఇంకా పొటాటో కట్ చేసుకొని పొటాటో కూడా వేసేసుకుంటాను. నేనైతే పొటాటో కర్రీ చేసిన పొటాటో చాలామంది వాటర్లో వేస్తారు, ఎందుకో నాకు వాటర్లో వేస్తే బాగా అనిపించదు అనమాట. అందుకోసమని నేను అప్పటికప్పుడు కట్ చేసుకొని డైరెక్ట్ అందులో వేసుకుంటాను. వాష్ చేసి పీల్ చేయగానే వాష్ చేసుకొని కట్ చేసుకొని అందులో వేసుకుంటాను. తర్వాత ఒక టమాటో వేసాను అనమాట. అది కొంచెం సాఫ్ట్ అవ్వగానే ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని కలిపేసుకొని అది మరుగుతూ ఉంటుందని చెప్పి కూర్చున్నాను అనమాట. ఇంకా వంటకైతే పెద్దగా ప్రిపేర్ లేదు. టీ అయితే పెట్టుకున్నాను ఇంకో అవతల పక్క. నేను మా ఆయన అయితే టీ తాగుతున్నాం. పిల్లలు అయితే క్యారెట్ తినేశారు. వాళ్ళు కూర్చొని ఇంకా వాళ్ళ నాన్న వాడికి అసలు ఎటు వశపడతలేదు కదా. టీవీ ఆన్ చేస్తే ఏమవుతుందంటే మా పెద్దోడు ఇన్ఫర్మేషన్ చూస్తాడు, వాడు పురాణాలు, యానిమల్స్ గురించి చూస్తాడు. అలాగే మా చిన్నోడు కార్ల గురించి చూస్తాడు. మా అమ్మగాడేమో కార్టూన్స్ చూస్తూ ఉంటుంది అనమాట. ఇలా అందరూ ఒకటొక్కటి చూసి నా టైం అని దెబ్బలాడుతూ, మళ్ళీ ఒక వీడియో ఒకే టైమింగ్ ఉంటుంది కదా, ఒకరిది 20 మినిట్స్ ఉంటుంది, ఒకటి 15 మినిట్స్ ఉంటుంది. బొమ్మలు అన్నప్పుడు ఇంకోలా ఉంటుంది కాబట్టి దెబ్బలాడుతుర్రని చెస్ ఆడదాం నాను అని చెప్తే వాళ్ళ నాన్న దగ్గరికి తెచ్చి ఆడుకుంటుర్రు అన్నమాట. నా కూతురు చూడండి, నేను వెయ్యగానే తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తుంది. స్పూన్ ఏదమ్మా అని నన్ను అడిగితే ఆగు నేను తెస్తానని చెప్పి వెళ్ళి తీసుకొస్తుంది అనమాట స్పూను. చాలా ప్రేమ చూపిస్తుంది. అప్పుడప్పుడు మా ఆయనకి వాళ్ళ అమ్మ గుర్తొస్తుందో వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ అనిపిస్తుంది. చూడండి, తినిపిస్తుంది కూడా. లవ్ యూ మా అంటే లవ్ యూ అని చెప్తుంది. మళ్ళీ అలాగే పెట్టినాక పెట్టాలంటే కాలిపోయింది పాపం. వాళ్ళ నాన్న చూసుకోలే, ఊపి పెట్టేసి నాయనకు పెట్టినట్టే. ఇంకా తర్వాత వాడు ఉప్మా తీసుకొని వెళ్ళేలోపు నేను ఆడతా అని కూర్చుంటే అన్నయ్య ఆడతాడు అని ఇంకా వాళ్ళిద్దరు అయితే ఆడుతూ ఉన్నారనమాట. సేమియా తింటూనే ఆడుతున్నారు. ఇంకా జరిగిపోతే మళ్ళీ స్కిప్ అయిపోతుంది కదా. మా అమ్మాయి ఏమో ఏమంటారు నేనైతే చనిపోయినవి అంటున్నా, సోల్జర్స్, రాజుల మంత్రులు వాటితో ఆడుకుంటుంది అనమాట. వీళ్ళేమో చెస్ బోర్డులో ఆడితే మా అమ్మాయికి వాళ్ళ నానే తినిపించాలంట, పోయి పక్కన కూర్చొని వాళ్ళతో పాటు ఆడుకుంటుంది. ఇంకా వీళ్ళది అయ్యాక మా చిన్నోడు అనమాట, ఈలోపు ఉప్మా అయిపోయింది. వాడు క్యారమ్ ఆడదాము అంటే వాళ్ళ నాన్న నోను అంటా ఉన్నాడు. క్యారమ్ అయితే వద్దు, వీడికి చెస్ నేర్పిద్దామంటే వాడు నేర్చుకోవట్లేడు. వాడికి నచ్చింది అనుకో వెంటనే నేర్చుకుంటాడనమాట. ఇప్పుడు క్యారమ్ కూడా వాడు బాగా ఆడతాడు, కానీ వాడికి ఎందుకు వచ్చేసి ఎంత చెప్పాలన్నా ఆ కాయిన్స్ ఏంటివో తెలుసు, కానీ వాడికి నచ్చినట్టే ఆడతాడు. వాడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళు నాన్న నేర్పియాలనుకున్నా. ఇప్పుడు మా పెద్దోడికి అనుకోండి, వాడికి ఇష్టం లేకపోయినా మనం ఫోర్స్ఫుల్గా ఏదైనా నేర్పియాలంటే నేర్పించచ్చు. మా డాడీ గారికి అలా నేర్పించలేం ఫోర్స్ఫుల్గా. వాడు అనుకుంటేనే నేర్చుకుంటాడు, వాడు అనుకుంటేనే చేస్తాడు ఆ పని. మా పెద్దోడికి అనుకో, నాన్న నువ్వు ఇది నేర్చుకోవాలి, ఇది ఖచ్చితంగా చెయ్యాలి నువ్వు ఎప్పుడంటే వాడు చేస్తాడు. మళ్ళీ అనుకోవచ్చు మీరు పిల్లని ఫోర్స్, వాడు అలా చేస్తాడు, వాడు దానికి సిద్ధం. ఇప్పుడు వీడు కూడా నేర్చుకుంటాడు నేర్పిస్తే, కానీ వాడు ఇంట్రెస్ట్ చూపాడు అనమాట. వాడు ఏదైనా వాడికి నచ్చితేనే చేస్తాడు అనమాట. ఇంకా అమ్మో ఇలా అయితే అవ్వదు, ఉన్నది చేసుకోవడం నేను మర్చిపోతాను అనుకొని మా వారైతే లేచారనమాట. నా వల్ల కాదు మీరే ఏడవండి అని. ఇంకా వాళ్ళైతే స్ట్రింగ్ హాకీ ఆడుకుంటాను. ఇంకా అప్పటికే మా అమ్మాయి కారాలు మిరియాలు నూరుతూ ఉందన్నమాట. నేను 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 అని. కాదులేనమ్ము అన్నయ్యలు ఆడుకొని వాళ్ళ తర్వాత నువ్వు అని ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. వాడు విన్ అయ్యారంట, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంకా తర్వాత వీళ్ళ తర్వాత వాళ్ళ చెల్లి రానే వచ్చేసింది. ఏంటో ఒకటి వెళ్ళిపోగానే అసలు ఆడైతే చూడండి ఎగిరి వాళ్ళ చెల్ల మీద కొట్టేశాడు. హ్యాపీగా ఫీల్ అయిపోతుంది మా అమ్మాయి. తెగ ఆడేస్తూ ఉంటుంది. నువ్వు కొడుతున్నావురా నన్ను అని అరుస్తూ ఉందన్నమాట. వెళ్ళిన అయిపోయాక మళ్ళీ ఆడు కొడతాడు.
వీళ్ళు ఇద్దరు కూడా ముగ్గురు ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు. మా పెద్దోడు చిన్నోడు ఒక రూల్ పెట్టుకొని ఆడతారు, మా పాపను వీళ్ళు ఆడినప్పుడు ఒక రూల్ పెడతారన్నమాట. అంటే తనకు తెలియదు అనుకుంటారో లేదో ప్యాంపరింగ్ చేస్తూ ఆడతారో తెలియదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రూల్ ఫాలో అవుతూ ఉంటారనమాట. ఇంకా అన్ని ఆటలు అయిపోయాక సండే కదా, చాలా రోజుల నుంచి మేము చికెన్ తినట్లేమని ఇంకా మా డాడీ గారు చికెన్కి బర్డ్ ఫ్లూ వచ్చిందంటే మటన్ అన్నాడనమాట. ఇంకా మా వారైతే తేయడానికి వెళ్తున్నారు, నేనైతే చేయడానికి. ఇంకా నైట్ గిన్నెలు కూడా ఇవాళ సండే కదా అని చెప్పి రాత్రి కూడా తోముకోలేదన్నమాట. బ్రేక్ఫాస్ట్వి టీ గిన్నెలు అన్నీ పడ్డాయి చూడండి. ఇంకా నీట్గా నేనైతే గిన్నెలన్నీ తోమేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళకనే అవన్నీ సర్దేసే లోపు వాళ్ళైతే వచ్చేసారు చికెన్ తీసుకొని. ఇంకా మటన్ తీసుకొని వచ్చారనమాట. నేనైతే మటన్ నీట్గా వాష్ చేసుకొని ఫర్ ద ఫస్ట్ టైం చేయబోతున్నాను మటన్ బిర్యానీ. మటన్ తినడమే చాలా తక్కువ తింటాను, అసలు నాకు ఇష్టం లేదు. బేసిక్ నాకు అసలు ఇష్టం ఉండదు. నేను డెలివరీస్ టైంలో పెడతా అన్నా కానీ వద్దంటే వద్దని చెప్పాను. నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ ఆ టేస్టే నచ్చదనమాట. సారీ, మటన్ ఫేవరెట్ అయిన వాళ్ళని ఏమీ అనొద్దు నన్ను, ప్లీజ్. నాకు నచ్చదు పర్సనల్గా. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళ కోసం, నేను తినకపోయినా పిల్లలకైతే చేయాలి కదా అని చెప్పి చేస్తూ ఉన్నాను అనమాట. తింటాను మితం క్యార్లే, అసలు ఇంక ఏడుస్తూ తింటానని చెప్పొచ్చు మీకైతే. ఇంకా అలా నేనైతే నీట్గా మటన్ వాష్ చేసేసుకొని, మటన్ ఎక్కువసార్లు కడగొద్దంట కదా, మీరు నమ్ముతారా? చికెన్ అయితే నేను 4 సార్లు కడుగుతాను పిచ్చిదానిలాగా. అలా ఏంటో మా ఆయన తిడుతూ ఉంటాను, నీతో ఏదైనా కూర బిజినెస్ చికెన్ బిజినెస్ పెట్టిస్తే నేను లాస్ అవుతానే అంటూ ఉంటాడు అనమాట. తర్వాతకైతే నీట్గా కడుక్కున్నాక కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం ముందైతే ఆ 3 వేసుకొని కలుపుకున్నాక ఒక్కొక్కటి మా హస్బెండ్ వేస్తూ ఉంటే నేను కలుపుతూనే ఉన్నానమాట. కారం అయితే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు చూసుంటారు, మేము స్పైస్ ఎక్కువ తింటాము, మీరైతే మీకు తగినంత వేసుకోండి. ఇంకా తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉన్నాను, అది మంచిగా పట్టేలాగా. ఫర్ ద ఫస్ట్ టైం కూడా నేను ధనియాల పొడి వేస్తున్నాను, మటన్ కదా అని చెప్పి మసాలాలు వేసుకుంటున్నాను. నేను చికెన్ బిర్యానీలో చికెన్ కర్రీలో కూడా ధనియాల పౌడర్ అవేమీ వేయకుండానే వండుతానన్నమాట. టేస్ట్లో అయితే మాకు ఏ డిఫరెన్స్ ఉండదు. ఇంకా బిర్యానీ ఆకేసేసుకొని నేనైతే కర్డ్ వేసుకొని పచ్చిమిర్చి కలిపేసుకొని, పచ్చిమిర్చి, లెమన్, లాస్ట్లో అయ్యో లెమన్ మర్చిపోయాం కదా అని గుర్తొచ్చాక మా ఆయన అంటున్నాను, నువ్వు చెప్పలేవు కదా అని. కలుపుతున్నా నాకంటే మా ఆయన అవి ఇవి వేయడంలో ఆయన కోపం వస్తుందన్నమాట. ఏంటే నువ్వు వంట చేయడం మేము ఒక నన్ను చంపుతున్నావని. ఇంకా కొంచెం మసాలా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసి నేనైతే మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టేశాను. ఒక 2 అవర్స్ అయితే అవ్వలేదులేండి, 1.5 అవర్. ఎందుకంటే వాళ్ళు తెచ్చిందే లేట్ కదా, ఇంకా అంతకుమించి ఎక్కువసేపు ఆగితే అలా ఆకలేస్తుంది. ఇంకా చెప్పాను కదా, అవన్నీ కలిపేటప్పుడు పుదీనా నాకు పిల్లలు క్లీన్ చేశారనమాట. చాలా పనులలో హెల్ప్ చేస్తారు, అలాగే బాగా అల్లరి చేస్తారు అనుకోండి. నిన్న రాత్రి ఎల్లిపాయలు పొట్టు తీస్తే హాల్లోకి, బెడ్రూమ్లోకి, కిచెన్లోకి పోయినట్టే ఇప్పుడు పుదీనా క్లీన్ చేస్తే పుదీనా అంతా ఇల్లంతా పోసారనమాట తెంపి. ఇంకా ఆ పనులు చేసి ఇక్కడికి వచ్చి స్ట్రింగ్ హాకీవి కాయిన్స్ వెతుక్కుంటూ ఉన్నారు. వాళ్ళు వేసేసారేమో వెతుక్కుంటూ ఉన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి అందులోనే చాలా ఉంటాయి అనమాట, కలర్ పేపర్, స్కూల్స్కి కావాల్సిన పెయింటింగ్ బ్రషెస్, ఇంకా అలా తీసి ఆడుతూ ఉన్నారు. నేనైతే ఇంకా పుదీనా తోకలీకలంతా నీట్గా ఊకేసుకుంటున్నాను. ఏంటో అలా చూస్తే అసలు పానమే ఒప్పుకోదు ఇల్లు గలీజ్గా. ఏమనిపిస్తుంది, పనే కదా అంత అయినా కుక్కోవచ్చని, కానీ ఎందుకో ఆగదు కదా పానము. ముందైతే అది ఊకేసుకుందామని చెప్పి ఊకేసుకుంటున్నాను అనమాట. ఊకేసుకొని నీట్గా ఆ తర్వాత అయితే రైస్ నానబెట్టుకోవాలి. మేము చాలామంది, నేను చాలా యూట్యూబ్స్లో చూశాను అనమాట, చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువ ఉంటే దానికంటే ఒక పావు తక్కువే రైస్ పోసుకుంటారు. కానీ మేము కంప్లీట్లీ రివర్స్ అనమాట, మాకు పీస్ కంటే రైస్ ఎక్కువ ఇష్టము. మేము దానికంటే ఒక పావుకి హాఫ్కి ఎక్కే రైస్ వేసుకుంటాం అనమాట. ఆ తర్వాత నా పెద్ద కొడుకు చూడండి వాటర్ ఒలకబోసాడు సెల్ఫ్లో. పోస్తే నేను అరిచాక మా ఆయన అంటున్నాడు, సరే పోనీలే నేనే క్లీన్ చేస్తానని చెప్పి ఆయన క్లీన్ చేసుకుంటున్నాడు. కొన్ని పడేటప్పుడు అలాంటప్పుడు మా ఆయన కోపం వస్తుంది, కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆయనకు రాదు. నాకు ఇలాంటివి చేసినప్పుడు ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ పని మళ్ళీ డబల్ కదా, ఇన్ని బుక్స్ మళ్ళీ సెట్ చేసి అందులో సదిరి, అబ్బో ఆడ వంట పని, ఈడ ఈ పని, వశపడు. సండే వస్తే అసలు లీవ్ ఎక్కడ ఉంటుంది, డబల్ పని తెలుసా, మీరు నమ్మరు.
ఇంకా ఆయన అయితే అవన్నీ నీట్గా సదిరేసుకున్నారనమాట. తర్వాత వీళ్ళు పెయింటింగ్ చేస్తున్నాడు. ఇంకా మా ఆయన అయితే ట్యాప్స్కి ఇవి తెచ్చారు, ఎందుకంటే పిల్లలు ఆన్ చేసినప్పుడు చాలా ఫోర్స్గా పడి అవి బయటికి చిమ్ముతున్నాయి అన్నమాట. ఇంకా అవి 2 తెచ్చాడు, ఒకటి వాష్రూమ్లకి ఒకటి ఇంట్లోకి. తర్వాత నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. మా అమ్మాయి చూడండి గొడుగు కనిపించగానే ఓపెన్ చేసి ఆడుతూ ఉంది. వాళ్ళ నానేమో గుచ్చుకుంటుంది అని చెప్తున్నా వినట్లేదు, క్లోజ్ అయిపోయిందనమాట. ఇంకా నేనైతే మటన్ అయితే ఆయిల్ వేడెక్కింది, మటన్ అయితే పొయ్యి మీద వేసేసాను. ఏమేలే డైరెక్ట్ మటన్ వేసాను. ఆల్మోస్ట్ అన్నీ అల్లనే వేసుకున్నాం కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం వేస్తున్నాను. అవి ఇదే కుక్కర్లో చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మటన్ ఎంతసేపు ఎంతసేపు అయితే కుక్ చేస్తే ఉడుకుతుందన్న విషయం నాకు తెలియదు కాబట్టి కుక్కర్లో అయితే బెటర్ కదా అని నేనైతే కుక్కర్లో ఉడికించుకుంటున్నాను అనమాట. మూత పెట్టేసి ఇంకో పక్క అయితే వాటర్ పెట్టుకుంటున్నాను. ఆ వాటర్లో మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, సాల్టు, పుదీనా, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా విన్నాను అనమాట. ఏంటి, రైస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసమని, రైస్ పొడి పొడులాడుతూ రావడానికని అని చెప్పారనమాట. కానీ ఎందుకు వేస్తారన్నది నాకైతే తెలీదు. చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే పైకి తేలిందనమాట. తేలగానే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ అయితే పెట్టేశాను. మూత 3 విజిల్స్ రానిస్తాను. 3 or 4 అనుకోండి, 4 రానిచ్చాను నేనైతే. ఇంకా వాటర్ పెట్టాను. మా చిన్నోడైతే భగత్ సింగ్ అంట డ్రాయింగ్ వేసుకొచ్చాడు. ఇది ఫ్లాగు, ఇవేమో ఫైట్ జరుగుతుందంట, పైన టైటిల్స్ రాశాడు. అది వాడు సొంతంగా కాబట్టి ఏదైనా బాగుంది అనిపిస్తుంది. ఇది నా చిట్టి పిల్లల ఆనందం అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను వాటర్ ఎక్కువ వేస్ట్ చేసుకోను అనమాట. ఎందుకంటే గంజొంపి వండడం అలవాటు కదా, ఆ మాత్రమే పోసుకొని ఇంకా రైస్ అయితే ఉడికింది. నేను కుక్కర్ కూడా ప్రెషర్ పోయిందనమాట. చూడండి దగ్గరికి అయిపోయింది. నేను చక్క వాటర్ కూడా ఎక్కువ మిగలలేదు. యాస్టీస్ బిర్యానీకి ఏ ప్రాసెస్ కావాలో ఆ ప్రాసెస్ మాత్రమే అయ్యింది. ఇంకా దాన్ని అయితే గిన్నెలో అంతా వేసుకొని నేనైతే రైస్ అంతా నీట్గా వేసుకుంటున్నాను. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చెప్పాను కదా, చేస్తూ ఉంటే ఏదైనా అసలు చిటికెలో పనిలాగా అయిపోతుంది. కాకపోతే లెంతీ ప్రాసెస్ అనుకోండి. అంటే కుక్కర్లో వేయటం ఈ వండడం కంటే మళ్ళీ దాని ప్రెషర్ పోయేదాకా ఆగాలి చూసారా, అది ప్రాసెసింగ్ అనిపించింది. ఇంక ఈ ప్రాసెస్ కంటే నాకు ఈ గిన్నెలు తోముకోవడం పెద్ద హెడేక్ అనమాట. నేను కర్రీల నుంచే తీసిన ఆయిల్ అయితే కొంచెం పైన వేస్తాను. చికెన్ బిర్యానీకైనా నేను ఇలాగే వేసుకుంటాను ఆయిల్. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసాను అన్నమాట. నేను ఇంకా ప్రతిసారి ఏ ఫుడ్ కలరు అలాంటివి ఏమీ వేయను అనమాట. ఎప్పుడు చికెన్లో అయినా నేను కర్రీ తీసి పైన వేస్తాను. ఇంకా పుదీనా గిట్లా అన్నీ తుంచి నీట్గా వేసేసుకుంటున్నాను అనమాట, ఆకు లెక్క రాకూడదని. ఇంకా నేనైతే ఒక గిన్నెలో వాటర్ పట్టి పెట్టేశాను. ఒక 20 minutes పెట్టాను సిమ్లోనే. ఇంక ఈ గిన్నెలన్నీ తోమేసుకోవాలి. ఈ లోపు అప్పటికే ఫుల్ ఎండ కొడుతుంది, ఆకలేస్తుంది అన్నారు. వాళ్ళు తెచ్చుకోవడమే లేట్గా తెచ్చుకున్నారు కదా. ఇంకా మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. ఏదైనా తెచ్చుకుంటే దాని పనిలోనే పడతాం. మీలో ఎంతమంది ఇలా తెచ్చుకున్న వాటిని దాని పనిలోనే పడతాను. నేను నైట్ తాగలేదు, ఇప్పుడైతే తాగుతున్నాను అనమాట. బాగుంది, మిక్సీ బాగా సతాయిస్తుంది అనమాట. మా ఆయన అడిగితే బాగుంది అంటున్నారు. నా మటన్ బిర్యానీ అయితే తయారైపోయింది. మేము తినేసి గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. నైట్కి కూడా ఉంది. ఎప్పుడు బిర్యానీ చేసినా మార్నింగ్కి నైట్కి 2 సార్లకు చేస్తాను నేనైతే. ఊరికూరికే చెయ్యలేను కదా, కర్రీ ఒకసారి అని అలా అని. అప్పటికే ఈవినింగ్ అయినా నా పని తీరట్లేదు. ఇంకెప్పుడు చెప్పండి. తిన్నాక ఒక మూవీ అయితే చూసాము. ఈగలో విలన్ ఉంటాడు కదా ఆయనది. ఆ మూవీ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను బయట వీడియో అక్కర్లేదు అనుకున్నాను, కానీ నా చిత్తళ్ళు వచ్చి తీస్తుంటే వాళ్ళ డాడీ అంటే ఎక్కింది బాగా ఎక్కింది తలకి అంటా ఉన్నాడు అనమాట. ఇంకా మెట్ల గురించి తెలిసిందే కదా, మన థర్స్డే ఊకేను బాగా డర్టీ అయిపోయినాయి. థర్స్డేనే తుడిచి ముగ్గు కూడా పెట్టాను కదా, ఇంకా డర్టీ అయిపోయినాయి అని చెప్పి ఊకేసుకుంటున్నాను. మళ్ళీ రేపు ఎప్పుడు కుదురుతుందో అని. ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు కదా, సరే ఊకేసుకొని ఫ్రెష్ అయిపోదామని నీట్గా అయితే మెట్లు ఊపుతున్నాను. భలే పడుతుంది అసలు, ఎంత చెత్త పడుతుందో ఏమో. భలే విసుకొస్తూ ఉంటుంది వాటా వచ్చినప్పుడు. కానీ ఇంక ఇప్పటివరకైతే వర్షాకాలంలో రాలేదు నాకు ఎప్పుడు.
ఎప్పుడు వచ్చిన కొత్తలో వచ్చింది, కానీ వర్షాకాలంలో వచ్చిన వాళ్ళకి, దీపావళి రోజు వచ్చిన వాళ్ళకైతే భలే విసుగైపోతుంది ఆ మెట్లతో. ఇంకా నేనైతే పిల్లలకి ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. మా ఆయన అయితే ఒక చిన్న స్నాప్ వేసాడు. దోమలు మళ్ళీ ఎక్కువైపోయాయి కదా, ఆయన పాపము నైట్ అంతా దోమలు కొడుతూ కూర్చున్నాడు. మధ్యాహ్నం నుంచి పడుకుంటా అంటే తిన్నాక పడుకో అని చెప్తూ ఉండి తిన్నాక ఇంకా ఆయనైతే పడుకున్నారు. ఈవినింగ్ అయింది, మేమైతే లైట్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా అయితే చూడాలనుకుంటున్నాము. నా చిత్తలు చూడు లైట్ వేయగానే నా చిత్తల్ని నేను నా చిత్తలకి కిస్ అయితే చేస్తాము. ఇంకా నైట్కి అయితే డిన్నర్ చేసి అన్నీ తోమేసుకొని బాస్కెట్స్ కూడా క్లీన్ చేసి పెట్టాను అనమాట. మీ సండే ఎలా గడిచింది?